సక్రమంగా విధులు నిర్వహించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. అక్రమార్కుల వంచన చేరి రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. ఇలా ఏటా సర్కారుకు 3,000 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఖమ్మం జిల్లాలో చాలా కాలంగా జరుగుతున్న గ్రానైట్ దందాపై సాక్షి స్పెషల్ డ్రైవ్. ఖమ్మం జిల్లాలో గ్రానైట్ దందా జోరుగా సాగుతోంది. వాణిజ్య పనుల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బిల్లు తక్కువగా రాయించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రాత్రికి రాత్రే గ్రానైట్ను జిల్లా సరిహద్దులను దాటిచేస్తున్నారు. అయినా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయాల్సిన రవాణా శాఖ అధికారుల తీరు ఇంతే. ఓవర్లోడ్తో వెళ్తున్న గ్రానైట్ లారీలు అదుపు తప్పి అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్లను ధ్వంసం చేస్తున్నాయి. ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా వెంటనే గుంతలమయమైపోతున్నాయి. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు నిత్యం దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలమయమైన రోడ్ల వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిత్యం ఈ రోడ్ల మీద ప్రయాణించాల్సిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. ఆర్ఎండ్బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఆయన ఉదాసీనంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్ లారీల ద్వారా తరలించడం ద్వారా రోడ్డు కూడా పాలవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు మీద పెద్ద పెద్ద లోయలు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు. ఆ రోడ్లు పాలవుతున్న దానివల్ల మన మీదనే మళ్ళీ స్థానిక ప్రజల మీద ట్యాక్స్లు వేసి మళ్ళీ ఆ రోడ్లు బాగు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్వయన ఈ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రోడ్లు బాగు చేస్తున్నామని చెప్తున్నారు తప్ప ఈ గ్రానైట్ పరిశ్రమ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. చెక్ పోస్టులు పెట్టి ఆ హెవీ లోడ్లు కూడా వెళ్తూ ఉండడంతో వెనకొచ్చేటటువంటి వెహికల్స్ ఏవి కూడా వాటితో వెళ్ళలేనటువంటి పరిస్థితి. ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి అధికారులు చెక్ పోస్టులు పెట్టి ఆ లోడ్లు ఎక్కువ తీసుకెళ్తున్న లారీ యజమానుల మీద చర్యలు తీసుకోవడం, బ్రేక్ ఇన్స్పెక్టర్ తోటి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడం, ఆ లోడ్ కంట్రోలింగ్ అనేది రోడ్డు మీద చేయాలి. ప్లస్ రోడ్లన్నీ కూడా గుంతలుగా ఖరాబ్ అవుతా ఉన్నాయి. కాబట్టి అధికారులు వెంటనే ఆ గ్రానైట్ యజమానులతో మాట్లాడాలి. రోడ్లు బాగు చేయించే ప్రయత్నంలో గ్రానైట్ వల్ల జరిగేటటువంటి నష్టాన్ని కూడా నివారించాలని చెప్పేసి ప్రజలుగా కోరుతా ఉన్నాం. కొంతమంది గ్రానైట్ రంగ అధినేతలు, అదేవిధంగా గ్రానైట్ పరిశ్రమలో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తూ ఉన్నారు. ఫలితంగా కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్రమ రవాణా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కట్టే సుంకాలను కూడా కట్టడం లేదు, ట్యాక్సెస్. ఖమ్మం జిల్లా గ్రానైట్ వ్యాపారానికి పెట్టింది పేరు. జిల్లా వ్యాప్తంగా 900కు పైగా గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 300కు పైగా క్వారీలలో తవ్వకాలు జరుగుతున్నాయి. నిత్యం ఇతర ప్రాంతాలకు వందల సంఖ్యలో లారీలు గ్రానైట్ను తరలిస్తుంటాయి. వాస్తవానికి గ్రానైట్ వ్యాపారులు తరలించే గ్రానైట్పై స్క్వేర్ ఫీట్ను లెక్కించి బిల్లుపై 14.5% పన్ను రూపేణా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇతర రాష్ట్రాలకు తరలిస్తే వాణిజ్య పన్నుల శాఖకు 2% పన్ను చెల్లిస్తే సరిపోతుంది. జిల్లాలో అధికారులను మచ్చుక చేసుకుని కొందరు గ్రానైట్ వ్యాపారులు పన్నుకు ఎగనామం పెడుతుండగా మరికొందరు తక్కువ పన్ను చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు దొంగ కొలతలు చూపించి పన్ను ఎగ్గొడుతున్నారు. ఈ విధంగా సర్కారు కళ్ళుగప్పి పెద్ద ఎత్తున జీరో బిజినెస్ నడిపిస్తున్నారు. అక్రమార్కుల వల్ల సర్కారుకు నష్టం వాటిల్లి గ్రానైట్ పరిశ్రమ మూతపడే దుస్థితి దాపురించిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే మూలిగే నక్కపై తాటిగా పడ్డ చందంగా నానా అవస్థలు పడుతూ కింద పడుతూ మీద పడుతూ కుంటినట్టు నడుస్తున్న వ్యవస్థ మీద ప్రభుత్వం పనుల మీద పనులు వేసి భారం మోపుతా ఉన్నది. ఈ భారాన్ని మోయలేని పరిస్థితిలో చాలా పరిశ్రమలు ఇక్కడ సిక్కయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే దాదాపు 100 పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులను బతికించే ఉపాధి పథకంగా దీన్ని చూడకుండా ప్రభుత్వ ఆదాయానికి మత్స్తులుగా చూసే పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి ఆ పద్ధతిలో ఆలోచించకుండా మా యొక్క డిమాండ్ని పరిశీలించవలసిందిగా, రాబోయే కాలంలో మా మీద పెట్టేటువంటి పనుల్ని తగ్గించవలసిందిగా కోరుచూ మేము ప్రభుత్వానికి ఏం చేస్తున్నాం. గ్రానైట్ లారీలకు గరిష్టంగా 35 టన్నుల వరకు లోడ్ అనుమతి ఉంది. అంతకు మించి లోడ్ ఉన్నట్లయితే టన్నుకు 2,000 చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కానీ 90 నుండి 110 టన్నుల వరకు ఓవర్లోడ్తో ఫైన్ కట్టకుండా దర్జాగా వెళ్తున్నాయి. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుండి నిత్యం సుమారు 600కు పైచీలకు గనుల నుండి 2,000కు పైగా గ్రానైట్ లారీలు ఏపీలోని కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం పోర్టులకు వెళ్తుంటాయి. ఈ లారీల యజమానుల నుండి గ్రానైట్ మాఫియా నెలకు ₹1,00,000 మామూలు తీసుకుంటుంది. అధికారులను మేనేజ్ చేసి నామమాత్రపు కేసులతో సరిపెడతారు.
ఈ మామూలు లెక్క నెలకు 15 నుండి 20 కోట్ల వరకు ఉంటుందంటే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రానైట్ మాఫియా దీనిని జిల్లాల వారీగా కమర్షియల్ ట్యాక్స్, ఆర్టీఏ, చెక్ పోస్ట్, విజిలెన్స్ ఇలా అందరినీ మేనేజ్ చేస్తోంది. ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర వీడి గ్రానైట్ మాఫియా చేస్తున్న అక్రమార్కుల ఆగడాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని, రోడ్లను కాపాడాలని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.